సంగతి సేవకుల సంగతి. సేవకులు ఎడతారేంటంటే ఎవడు స్పీకర్ వచ్చాడో వాడే ఇచ్చిపోవాలి. ఆ సేవకులు మధ్యాహ్నం భోజనం వాడే పెట్టాల. అట్లా తారేరు. వాళ్ళు ఏరేలాగా వాడుకుంటాడా? బయలు ప్రవక్తలు అవుతారు చివరికి. వీళ్ళంతా యాంటీక్రైస్ట్ మొక్కుకోవాలి తప్ప ఇంకెందుకు పనికిరారు. బయలు ప్రవక్తలు కావాల్సింది తప్ప ఇంకెందుకు పనికిరారు. దేవుడు అట్టటోళ్ళు కాదు. డెడికేషన్ బయటికి వేషధార డెడికేషన్ కాదు, రియాలిటీ అంతరంగంలా ప్రభు కొరకు పౌరులాగా బ్రతుకుడు క్రీస్తే చావిత లాభం. ఆ టైపులో ఉన్న వాళ్ళకే దేవుడు పవర్ ఆఫ్ గాడ్ ఎట్టుంటుందో చూపెడుతుంటాడు. దేనికి స్తోత్రం. సమర్పణ లేకుండా నీలో జీవం ప్రవహించదు. సమర్పణ లేకుండా నీ జీవితంలో కార్యాలు జరగవు. సమర్పణ లేకుండా నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడవు. సమర్పణ లేకుండా ప్రవచనాలు నెరవేర్చబడవు. ప్రవచనాలు మిగిలిపోతాయి. వాగ్దానాలు మిగిలిపోతాయి. దేవుడు నీ విషయమై చెప్పబడిన విషయాలను నెరవేర్చబడి జరగాలంటే నీలో కనబడాల్సింది సమర్పణ. బ్రతుకుడు క్రీస్తే చావేత లాభం. అటువంటి సమర్పణ ఉండాలి. బైబిల్లో వాడబడ్డ వాళ్ళందరూ అట్లున్నారు. ఎవరి గురించి గొప్పగా చెప్పుకుంటామో, మోషేను చూడు గొప్ప సమర్పణ వ్యక్తి, ఏలియా చూడు గొప్ప సమర్పణ వ్యక్తి, ఎలీషా చూడు గొప్ప సమర్పణ వ్యక్తి, పౌలు చూడు గొప్ప సమర్పణ వ్యక్తి, పేతురు చూడు గొప్ప సమర్పణ వ్యక్తి, రాబోయే ఇద్దరు ప్రవక్తలు చూడు గొప్ప సమర్పణ వ్యక్తి. జీసస్ అంత గొప్పడు అంటే ఆయన బిగినింగ్ డేస్ చూడు సమర్పణ అది ఎప్పటికప్పుడు రెన్యూ అవుతుండాలి. సమర్పణ బాహ్యంగా ఎదిగినా, స్పిరిచువల్ ఎదిగినా, ఏ రోజు సమర్పణ ఆ రోజుదే, ఏ రోజు సమర్పణ ఆ రోజుదే. నేను ఉపేక్షించుకోవటం డైలీ, ప్రతిదినం నువ్వు నిన్ను ఉపేక్షించుకోవాలా. అప్పుడు ఉపేక్షించుకున్నా, దేవుడు పిలిచినప్పుడు నా ఉద్యోగాలు పెట్టినా, నా ఇంట్లో పెట్టినా అప్పటిది. అది ఈ రోజుది. లాస్ట్ ఇయర్ పండగకు నేను మటన్ తిన్నా, మరి 1 year వరకు తినలేదా? 1 year వరకు తినలేదా? లాస్ట్ ఇయర్ తిన్నావా? ప్రతిదినము తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ఆయన నీ సిలువను ఎత్తుకొని పోవాలా. డెడికేషన్, సమర్పణ, సజీవ సమర్పణ. శరీరాన్ని సమర్పించకుండా ఆత్మకార్యాలు జరగవు. శరీరాన్ని సమర్పించకుండా నీ ఆత్మలో పరిశుద్ధాత్మ ప్రవహించి పరిశుద్ధాత్మను ఉపయోగించుకునే పాత్రగా నువ్వు ప్రకాశించబడవు, వాడబడవు. గమనించడు. దీనికి స్తోత్రం. పరిశుద్ధం కలుగుంటా వేరు. పరిశుద్ధాత్మను ఉపయోగించుకోవాలంటే శరీరాన్ని సమర్పించు. నీకు శరీరేచ్ఛలు ఎక్కువైనాయి, శరాసన ప్రార్థన ఎక్కువైంది, శరాసన మాటలు ఉన్నాయి, శరాసారంగా యోచిస్తున్నావు, శరాసారంగా ఇది చేస్తున్నావు.